నమస్కారం. ఈరోజు మనం భారతదేశ వాయుయాన చరిత్రలో కొన్ని ఆ, విషాదకరమైన సంఘటనల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ముఖ్యంగా కొన్ని ఘోర విమాన ప్రమాదాలు, వాటి వెనుక ఉన్న కథనాల గురించి. మన పరిశోధన ప్రకారం ఈ సంఘటనలు కేవలం వార్తలే కాదు, వాటి వెనుక చాలా మానవ కోణాలు, చెరగని ముద్రలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఇవి కేవలం గణాంకాలు కావు. ఈ ప్రమాదాలు జరిగిన ప్రదేశాలు, అక్కడి ప్రజల జ్ఞాపకాలు, వీటిపై వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ కథనాలు కూడా అంతే ముఖ్యం. సరే, మొదటగా 1996 చర్కీ దాద్రి గగనతల ప్రమాదం. నాకు గుర్తున్నంతవరకు అది చరిత్రలోనే అత్యంత ఘోరమైన వాటిలో ఒకటి. అవును, హర్యానా గగనతలంలో సౌదీ ఎయిర్లైన్స్ బోయింగ్ 747, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ IL-76 రెండూ ఢీకొన్నాయి. మొత్తం 349 మంది ఒక్కసారిగా. కారణమేంటి? కమ్యూనికేషన్ లోపం అన్నారు కదా. అవును, ప్రధానంగా కమ్యూనికేషన్ సమస్య, ఇంకా ఒక విమానం నిర్దేశించిన ఎత్తులో కాకుండా తప్పు ఎత్తులో రావడం. అమ్మో, పెద్ద సంఖ్యలో మరణాలు, అదీ గాలిలో, ఊహించడానికే చాలా కష్టంగా ఉంది. నిజమే, అంత ఎత్తులో ఆ ఘోరం జరగడం, ఆ శిథిలాలు చాలా పెద్ద ఏరియాలో పడటం, ఆ దృశ్యాలు, ఆ వార్తలు స్థానికుల్ని ఎంత భయపెట్టుంటాయో. అవును, గమ్యం చేరకుండానే అంతమంది అలా మాయమవడం. అందుకేనేమో ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఏదో తెలియని అశాంతి ఉందంటారు. అలాంటి కథనాలు వినిపిస్తూనే ఉంటాయి. విషాదం జరిగిన చోట ఆ ఛాయలు అలా ఉండిపోతాయేమో. ఆకాశంలో జరిగిన ఆ ఘోరం తర్వాత కొన్ని ఏళ్లకు, అంటే 2010లో మంగళూరులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రమాదం. ఇది నేలమీద జరిగింది. అవును, మంగళూరు ఎయిర్పోర్టు దగ్గర. అది టేబుల్ టాప్ రన్వే కదా. కరెక్ట్. దుబాయ్ నుంచొచ్చిన విమానం ఆ రన్వే దాటి లోయలో పడిపోయింది. మంటలు. చాలా ఘోరంగా జరిగిందది. విమానంలో 166 మంది ఉంటే 158 మంది చనిపోయారు. కేవలం 8 మంది మాత్రమే బ్రతికారు. ఆ టేబుల్ టాప్ రన్వే అంటేనే కొంచెం ప్రమాదకరం కదా, చివర్లో లోయలుంటాయి. అవును, అసలు ఆ రన్వే స్వభావం, విమానం అలా లోయలోకి కూలిపోవడం, తక్కువ మంది బ్రతకడం, ఇవన్నీ ఆ తీవ్రతను చెబుతున్నాయి. ఆ ప్రమాద స్థలం దగ్గర, ముఖ్యంగా ఆ లోయ ప్రాంతంలో రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయని, కొందరికి అసాధారణ అనుభవాలు ఎదురయ్యాయని కూడా అంటారు. విన్నాను. బహుశా ఆ తీవ్రమైన విషాదం, ఆ జ్ఞాపకాలు ఆ ప్రదేశంలో ఇంకా బలంగా నాటుకుపోయుండొచ్చు. సరే, ఇప్పుడు పాట్నా వైపు వెళ్దాం. 2000 సంవత్సరంలో అలియన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412. అది ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్నప్పుడు జరిగింది కదా. అవును, ల్యాండింగ్కి ముందు విమానం స్టాల్ అయింది. అంటే గాల్లో ఎగరడానికి కావలసిన వేగం కోల్పోయి కింద పడిపోయింది. పైలట్ తప్పిదమని తేలింది. ఎంతమంది? విమానంలో 55 మంది, కింద నేలమీదున్న మరో 5 మంది, మొత్తం 60 మంది మరణించారు. అయితే ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ ప్రమాదం జరిగిన చోట ఇప్పుడొక ప్రభుత్వ బాలికల పాఠశాల ఉంది. అవునా? ఒకప్పుడు అంతటి విషాదం జరిగిన చోట ఇప్పుడు పిల్లల చదువులు. అవును, అందుకే కాబోలు ఆ స్కూల్ పరిసరాల్లో రాత్రిపూట ఏడుపులు వినపడతాయని, ఎవరో నడిచిన శబ్దాలు వస్తాయని కొందరు స్థానికులిప్పటికీ చెప్తూ ఉంటారు. అంటే ఆ ప్రదేశం మారినా ఆ జ్ఞాపకాలింకా అక్కడే ఉన్నాయంటారా? ఏమో, తీవ్రమైన సంఘటనలు జరిగిన చోట అలాంటివి నివేదించబడటం చూస్తూనే ఉంటాం కదా. కాలం గడిచినా కొన్ని గాయాలు అలానే ఉంటాయేమో. ఇక చివరిగా మరో ముఖ్యమైన సంఘటన. 1978 జనవరి 1, ముంబై దగ్గర అరేబియా సముద్రంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం 855. ఎంప్రెస్ ఆఫ్ ఇండియా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కదా. అవును, టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే సముద్రంలో కూలిపోయింది. విమానంలోని 213 మంది, అందరూ మరణించారు. దానికి కారణం? ఇన్స్ట్రుమెంట్ మాల్ఫంక్షన్. దానివల్ల పైలట్కి స్పేషియల్ డిజోరియంటేషన్, అంటే దిక్కులు తెలియని అయోమయ స్థితి కలగడం ప్రధాన కారణాలని నిర్ధారించారు. సముద్రంలో అంటే శిథిలాలు కూడా పూర్తిగా దొరికి ఉండవు కదా. అదే, భూమి మీద కాకుండా సముద్రంలో అలా విమానం అదృశ్యం కావడం దానికి ఇంకా మిస్టరీని జోడిస్తోంది. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా పోవడం. దానివల్ల సముద్రంలో కలిసిపోయిన ఆ ఆత్మల గురించి రకరకాల కథలు, ఊహాగానాలు కూడా పుట్టుకొచ్చాయి. చూశారుగా, ఈ ప్రమాదాలన్నీ ఎంత తీవ్రమైనవో. మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు, ఊహించని పరిస్థితులు, ఎన్నో కారణాలు. వీటినుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఖచ్చితంగా. ఇవి కేవలం పాత వార్తలు కాదు, ఆ ప్రమాద స్థలాలు, వాటి చుట్టూ ఉన్న కథలు, జ్ఞాపకాలు, ఇవన్నీ ఆ విషాదాలను ఇప్పటికీ సజీవంగా ఉంచుతున్నాయి. అవును,
తీవ్రమైన దుర్ఘటనలు ఒక ప్రదేశంపై అక్కడి వారి మనస్సులపై ఎలాంటి శాశ్వత ముద్ర వేస్తాయో చెప్పడానికి ఉదాహరణలు. నిజమే, ఆ మానసిక ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మరి ఈ ప్రవాద స్థలాల చుట్టూ వినిపించే ఈ కథనాలు, ఈ వింత అనుభవాలు, ఇవి కేవలం ఆనాటి భయం, దుఃఖం వల్ల పుట్టిన ప్రమల? లేక తీవ్రమైన విషాదానికి, బలమైన జ్ఞాపకాలకు కూడా ఏదో ఒక రూపంలో ఉనికి ఉంటుందంటారా? ఆలోచించాల్సిన విషయమే. ఈ ప్రశ్నతోనే ఈనాటి మన పరిశీలన ముగిద్దాం. ఆలోచించండి.